హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ములక్కాడ టమాటా కర్రీ అండి. చాలా రుచిగా ఈజీగా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. స్టవ్ మీద మూకుడు పెట్టుకుని 2 పచ్చిమిర్చి 2 ఉల్లిపాయలని ఇలా కచ్చబచ్చగా దంచుకుని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో 2 టమాటాలని మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని ఆ టమాటా పేస్ట్ అంతా కూడా బాగా వేగిన తర్వాత ఇందులో కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసుకుని ఈ మసాలాలన్నీ కూడా బాగా వేగే వరకు వేపుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ములక్కాడ ముక్కల్ని వేసి దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో గ్లాసున్నర వరకు వాటర్ వేసుకుని ములక్కాడ ముక్కలు బాగా ఉడికి కూర దగ్గర పడుతుంది అన్నప్పుడు లాస్ట్గా కొత్తిమీర వేసి దీన్ని కూడా కొద్దిసేపు ఉడికించుకుని దించుకుంటే ఎంతో రుచికరమైన ములక్కాడ టమాటో కర్రీ రెడీ. థ్యాంక్ యూ.